రైతు స్వరాజ్య వేదిక చాలాసార్లు ఈ విషయంలో కలిసినటువంటి సందర్భాన్ని చూసాం. రైతు స్వరాజ్య వేదిక ప్రతిపాదించినటువంటి ప్రతిపాదనలను ప్రభుత్వం తీసుకుంది అనుకోవచ్చా, ఏదైనా ప్రతిపాదనలు ఇంకా మీరు చేసింది అనుకోవచ్చా? మేము 2 ప్రతిపాదనలు చేసినాం. ఒకటి, అసలు ఇట్లా బ్లాంకెట్గా రుణమాఫీ చేయడం సరైనది కాదనేది మా అభిప్రాయం చెప్పాం. ఎందుకంటే వ్యవసాయం చేయని వాళ్ళకు కూడా రుణమాఫీ చేయడం అనేటువంటిది రాష్ట్ర బడ్జెట్లో నిధుల్ని దుర్వినియోగం చేయడం అనేటువంటిది మా అభిప్రాయం. హైదరాబాద్లో వచ్చి కూర్చుంటారు, భూమిని కౌలుకిస్తారు, వాళ్ళు వచ్చి వాళ్ళ రుణమాఫీ పొందుతారు అనేటువంటిది నిధుల దుర్వినియోగం. నిధులకు చాలా పరిమితి ఉంది బడ్జెట్లో. ఆ నిధులతో వ్యవసాయ రంగానికి చేయాల్సిన ఇంకా చాలా పనులు ఉన్నాయి. రేపు పంటల బీమా పథకం కట్టాలి, కౌలు రైతులకేనో వ్యవసాయ కూలీలకు కూడా రైతు బీమా చేస్తామన్నారు, దానికి డబ్బులు కావాలి. ఆ తర్వాత గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతులు కల్పిస్తామన్నారు, దానికి డబ్బులు కావాలి. అట్లాగే విత్తనాల సబ్సిడీ, మిషన్ల మీద సబ్సిడీ కావాలి, దానికి డబ్బులు కూడా కావాలి. కాబట్టి అనవసరంగా వ్యవసాయం చేయని వాళ్ళకి మాఫీ చేయడం మీద మేము మొదటి నుంచి వ్యతిరేకం. వ్యవసాయం చేసి నష్టపోతున్న రైతులకు మాఫీ ఉండాలనేటువంటిది మా అభిప్రాయం కనుక ఆ ఏరివేత అనేటువంటిది జరిగి ఉండాల్సింది అనేది మా అభిప్రాయం. ఆ మేరకి వాళ్ళు మొత్తంగానే బ్లాంకెట్ చేయడానికి పోయారు. రెండవది, మేము చెప్పింది ఏంటంటే పిఎం కిసాన్ గైడ్ లైన్స్ పెట్టుకోండి రుణమాఫీకి అని చెప్పాము మేమే. ఎందుకంటే పిఎం కిసాన్లో ఉద్యోగులు కావచ్చు, వ్యాపారాలు కావచ్చు, ఐటీ రిటర్న్స్ కట్టేవాళ్ళు కావచ్చు, డబ్బులు కట్టేవాళ్ళు కావచ్చు, ట్యాక్స్ పే చేసేవాళ్ళు కావచ్చు, లేకపోతే ప్రజాప్రతినిధులుగా ఉండి ఉన్నటువంటి ధనవంతులు కావచ్చు, వాళ్ళందరినీ కేంద్ర ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం పిఎం కిసాన్లో 6,000 రూపాయల నుంచి మినహాయించింది. అట్లాగే రాష్ట్రంలో కూడా, కాకపోతే వాళ్ళని కూడా అట్లా మినహాయిస్తే రుణమాఫీ నుంచి బాగుంటుందనేది మా అభిప్రాయం చెప్పాము. ఆ మేరకు కొంత స్పష్టత లేకుండా రాశారు. దీంట్లో పిఎం కిసాన్ గైడ్ లైన్స్ని కొంత దృష్టిలో పెట్టుకుంటామనేటువంటిది రాశారు. మా ఉద్దేశం కూడా ఏంటంటే పిఎం కిసాన్ గైడ్ లైన్స్లో ఎవరినైతే మినహాయించారో ఆ మేరకు వాళ్ళని మినహాయిస్తే మంచిదనేటువంటిది, రాష్ట్ర బడ్జెట్ మీద భారం తగ్గుద్ది అనేది మా అభిప్రాయం. వాళ్ళు ఎవరు రైతులు కాదు, రైతులైనా కూడా బాగా ధనిక రైతులు, పెట్టుబడి పెట్టగలిగినటువంటి వాళ్ళు, వాళ్ళందరికీ మాఫీ చేయాల్సినటువంటి అవసరం లేదనేది మా అభిప్రాయం. అసలైన తొలి వెలుగు. Follow WhatsApp at Toli Velugu Official.